సూపర్ సిక్స్ పథకాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపచేయాలి. శాసనసభలో నర్సారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు విజ్ఞప్తి. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, హోంగార్డులు తదితర ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని నర్సారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు కోరారు. గురువారం శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సభలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.40 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమకు కూడా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలని కోరుతున్నారని తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, హోంగార్డులు తదితర వర్గాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ వర్గాల్లో పనిచేస్తున్న వారికి సాధారణంగా నెలకు సుమారు 15,000 నుంచి 30,000 వరకు వేతనాలు లభిస్తున్నాయని, పరిమిత ఆదాయంతో ఇల్లు నిర్వహించడం, ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు, ఇతర కుటుంబ ఖర్చులు భరించడం కష్టంగా మారుతోందని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ వర్గాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇతర కాంట్రాక్ట్ వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం ఇటీవల చర్చకు వచ్చింది. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన సమస్యల పరిష్కారం కూడా ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఉద్యోగులందరూ తమ సమస్యలను ప్రతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తున్నారు. ఇది ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కాదు, సభ్యులందరి దృష్టికి వచ్చిన సమస్య. మానవీయ కోణంలో ఈ అంశాన్ని పరిశీలించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి అర్హులైన వారికి న్యాయం చేయాలని అరవింద్ బాబు కోరారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సిబ్బందికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందితే వారి కుటుంబాలకి కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని శాసనసభ వేదికగా విజ్ఞప్తి చేశారు. అరవింద్ బాబు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. ఈ సమస్య సభ్యులందరి అధ్యక్ష, సూపర్ సిక్స్ పథకాలు అమలు కాని వర్గాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. 140,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, యాప్కాస్ట్లో మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ అధ్యక్ష, అదేవిధంగా హోమ్ గార్డ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు కావట్లేదు అధ్యక్ష. వాళ్ళకి వచ్చే శాలరీ 15,000 నుంచి 30,000 దాకా ఉంటుంది. ఎక్కువగా మహిళలందరూ కూడా దాదాపు 52% మహిళలు ఈ ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష. అంటే ఇల్లు మెయింటైన్ చేయాలన్నా కానీ, ఇంటి రెంట్ కట్టాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా ఈ శాలరీ సరిపోదు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు కావాలని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి మీ ద్వారా, సభ ద్వారా మానవీయ కోణంలో మానవత్వం ఉన్న మీరు కాబట్టి మరి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి చెప్పి ఈ సభ ద్వారా వారికి న్యాయం చేయాలని చెప్పి 140,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అడుగుతున్నారు అధ్యక్ష. ఇది తీవ్ర సమస్య. మీరు ఒకసారి దీని గురించి ఆలోచించి ప్రభుత్వానికి తెలియజేయాలి అధ్యక్ష. మీరు అన్నట్టు అందరు సభ్యుల దగ్గరికి వచ్చి అడుగుతారు అధ్యక్ష. అందరు సభ్యుల సమస్య ఇది.